విజయవాడ మొగల్రాజపురం వద్ద విరిగిపడిన కొండచర్యల వద్ద శిథిలాల తొలగింపు ప్రారంభం కానుంది. శిథిలాల తొలగింపునకు భారీ క్రేన్లను తెప్పిస్తోంది ప్రభుత్వం. పడిపోయిన కొండరాళ్లను డ్రిల్లింగ్ చేసి శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపట్టనుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. విజయవాడకు తీవ్ర విషాదాన్ని మిగిల్చిన మొగల్రాజపురం కొండచర్యల పడిపోయిన ఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనా స్థలంలోనూ ఇవాళ రెండో రోజు కూడా శిథిలాల తొలగింపు ప్రక్రియ అనేది మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. సో ప్రస్తుతం మనం ఈ బండరాళ్ళు చూస్తున్నాం. ఈ రెండు కొండచర్యల్ని పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉంది. ఇది తొలగించిన తర్వాత ఇక పూర్తిగా కింద ఉన్న ఈ డెబ్రిస్ని కావచ్చు, ఈ శిథిలాలను కావచ్చు తొలగించే పరిస్థితి ఉంటుంది. సో ఈ బండరాళ్ళను తొలగించాలంటే రెగ్యులర్గా ఉండే ఏదైతే జేసీబీలు కావచ్చు, పొక్కలైనర్లు కావచ్చు, వాటి వల్ల సాధ్యమయ్యే వ్యవహారం కాదు. సో ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఇక్కడ పనులు ప్రారంభం కాబోతున్న ఒక్కసారి భారీ క్రేన్లను అలాగే కొండరాళ్లను ఛిద్రం చేసే పరికరాలను ఎక్విప్మెంట్ను తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఇక్కడ ఈ శిథిలాల తొలగింపు ప్రక్రియను ఎస్డీఆర్ఎఫ్ అలాగే ప్రభుత్వ యంత్రాంగం చేపట్టబోతోంది. అసలు చాలా ఇరుగ్గా ఉన్న ఈ సందులోకి ఈ గల్లీలోకి ఈ యంత్రాలను తీసుకురావడమే ఒక అతిపెద్ద టాస్క్గా ప్రభుత్వ యంత్రాంగానికి కనిపిస్తుంది. చాలా ఇరుకుగా ఉన్న ఈ ప్రదేశంలోనే నిన్న 3 జేసీబీలతో పొక్కలైనర్లతో ఇక్కడ శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. సో శిథిలాల తొలగింపులో భాగంగా నిన్న రాత్రి 8:30 వరకు కూడా ఈ శిథిలాల తొలగింపు ప్రక్రియ అనేది కొనసాగింది. ఆ తర్వాత చీకటి పట్టడంతో లైటింగ్ కూడా సరిపోకపోవడంతో మరొకవైపు కొండ చర్యలు భారీ వర్షం పడుతుంది. మరొకవైపు కొండ చర్యలు కూడా విరిగిపడతాయన్న అనుమానంతో నిన్న రాత్రి 8:30కు ఈ శిథిలాల తొలగింపు ప్రక్రియను ఆపేశారు. మళ్ళీ తిరిగి మరి కాసేపట్లో ఈ శిథిలాల తొలగింపు ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. సో మనం చూస్తున్నాం ఈ కొండ చర్యలు కావచ్చు, ఈ పక్కనున్న బిల్డింగ్లు కావచ్చు, పూర్తిగా ఇక్కడ ఈ కొండరాళ్ళు ఈ 2 కొండ చర్యలు కూడా నిన్న ఉదయం కొండ చర్యలు పడిపోయిన తర్వాత ఇక్కడ నివాసంలో ఇళ్ల మీద పడిన పరిస్థితి. ఇప్పటి వరకు మనకొస్తున్న సమాచారం మేరకు అధికారికంగా చెప్తున్న లెక్కల ప్రకారం 5గురు మృత్యువాత పడ్డారు. ఈ శిథిలాల కింద ఇంకా మరొకరు ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. యశ్వంత్ అనే యువకుడు ఆచూకీ లభించలేదు. యశ్వంత్ ఆ యువకునికి సంబంధించిన ఆచూకీ అంటే ఇక్కడ ఉన్నాడా లేకపోతే వేరే చోట ఉన్నాడన్న వ్యవహారానికి సంబంధించి కూడా కొంత పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితుల్లో ఆయన సెల్ ఫోన్ సిగ్నల్ని ట్రేస్ చేయడం ద్వారా అతను ఆనవాళ్లను కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడే నిన్న పోలీసులు ఈ సెల్ ఫోన్ సిగ్నల్ని ట్రేస్ చేసిన తర్వాత ఈ సమీప ప్రాంతంలోనే ఈ ఆయన ఫోన్ సిగ్నల్ ట్రేస్ అయినట్లుగా అధికారులు కూడా గుర్తించారు, పోలీసులు గుర్తించారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ శిథిలాల తొలగింపు ప్రక్రియ అనేది పూర్తి స్థాయిలో చేపట్టిన తర్వాత ఏదన్నా అతని ఆచూకీ ఏదన్నా లభ్యమవుతుందా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. సో ఈ నేపథ్యంలో శిథిలాల తొలగింపు ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టాలని చెప్పి ఇప్పటికీ అధికార యంత్రాంగానికి సీఎంఓ నుంచి కావచ్చు, అధికారిక వర్గాల నుంచి కావచ్చు, ఉన్నతాధికారుల నుంచి కావచ్చు పూర్తి స్థాయిలో ఆదేశాలు అందించిన నేపథ్యంలో నిన్న దాదాపు 4-5 శాఖలకు సంబంధించి పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకుంటూ ఇక్కడ శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ఒకవైపు క్షతగాత్రులకి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపట్టడమే కాకుండా మరిన్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు విజయవాడ నగరంలో కొండ మీద భారీ ఎత్తున ఇళ్లు ఉన్న నేపథ్యంలో ఇక భవిష్యత్తులో కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలన్న అంశానికి సంబంధించి కూడా ఈ హడావుడంతా తగ్గిపోయిన తర్వాత ఒక ప్రణాళికాబద్ధమైన కార్యాచరణను ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లుగా మనకు అధికారిక వర్గాల నుంచి సమాచారం అవుతుంది. కెమెరామెన్ ఆర్కేతో చంద్రశేఖర్, ఎన్టీవీ, విజయవాడ.